మనం సోగ్గాడే చిన్న లాంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత కింగ్ నాగార్జున నటించిన సినిమా ఊపిరి. ఫ్రెంచ్ మూవీ ద ఇంటచబుల్ సినిమాకు అధికారిక రీమేక్గా రూపొందిన ఈ సినిమాలో వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు. మన్మధుడి ఇమేజ్ను నాగ్ వీల్ చైర్లోనే ఉండే పాత్రలో కనిపిస్తుండడం, తొలిసారిగా తమిళ హీరో కార్తీ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తుండడంతో ఊపిరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీను అల్లరిచిల్లరగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్తాడు. పేరోల్ మీద బయటకు వచ్చిన సీనుని తల్లి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు సీను. అందుకోసం అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పనిచేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీమిలియనర్ విక్రమాదిత్యకు కేర్ టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ విక్రమాదిత్య సెక్రటరీ కీర్తిని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. విక్రమాదిత్య ఎన్నో బిజినెస్లు ఉన్న భారీ వ్యాపారవేత్త. ప్యారిస్లో పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ యాక్సిడెంట్లో మెడ కింది నుంచి శరీరం అంతా పని చేయకుండా పోతుంది. దీంతో ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తనకు తోడుగా ఫ్రెండ్ ప్రసాద్, సెక్రటరీ కీర్తి ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతుంటాడు విక్రమాదిత్య. ఇలాంటి సమయంలో తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాడు. అనుకోకుండా అక్కడికి వచ్చిన సీను మాట తీరు నచ్చి అతన్నే కేర్ టేకర్గా తీసుకుంటాడు. ఎలాంటి బాధ్యత తెలియని సీను విక్రమాదిత్య మనోవేదనను ఎలా పోగొట్టాడు, అదే సమయంలో కీర్తి ప్రేమను గెలుచుకోవడానికి సీను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, సీను జీవితంలోని సమస్యలను విక్రమాదిత్య ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ. సోగ్గాడే చిన్నాయన లాంటి మాస్ ఎంటర్టైనర్ తర్వాత ఊపిరి సినిమా చేసిన నాగ్ తన నమ్మకం వమ్ము కాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బాడీ లాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావభావాలతోనే అద్భుతమైన ఎమోషన్స్ను పండించాడు. ఇక తొలిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగు అబ్బాయే అనంతగా ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్ రెండు వేరియేషన్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంది తమన్నా. నాగార్జున ఫ్రెండ్గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. ఆలీ, జయసుధ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక అతిథి పాత్రలో ఆలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు. ముఖ్యంగా నాగార్జునను విక్రమాదిత్య పాత్రకు ఒప్పించడమే వంశీ సాధించిన విజయం. ఎక్కడా ఓ రీమేక్ చేస్తున్న భావన కలగకుండా అద్భుతమైన ఎమోషన్స్తో సినిమాను నడిపించాడు. కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్స్ ఉన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఓ కామెడీ డైలాగ్తో అలరించారు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు బాగున్నాయి. కామెడీ టైమింగ్తో పాటు సెంటిమెంట్ సీన్స్లో కూడా డైలాగ్ ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. పీవీపీ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఓవరాల్గా ఊపిరి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే మంచి సినిమా.